Assalamualaikum sir. Walaikum Assalam. So today our topic is we are going to, in the last class we have seen regarding binary trees, then complete binary tree, and then how the representation is going on there. మనము ప్రతి ఒక్కటి ఇక్కడ గమనించామండి ఇన్ ద లాస్ట్ క్లాసెస్. సో ఈ రోజు చెప్పుకోబోయే క్లాస్ వచ్చి, సో మన టాపిక్ ప్రకారంగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షేర్ అండ్ దెన్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఎందుకంటే డిస్కస్ చేసే ముందు ఓన్లీ ఓవరాల్ చెప్పడం కంటే విల్ షో ద స్క్రీన్ దేర్ దెన్. సో దిస్ ఈస్ అవర్ సిలబస్. కనబడుతుండండి అందరికీ. సో ఇక్కడ రైట్. సో దిస్ ఈజ్ యువర్ సిలబస్. మనము ఇంట్రడక్షన్ టు బైనరీ ట్రీస్ చెప్పాము, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ బైనరీస్ ఎలా ఉన్నాయి, ఎలా డిఫైన్ చేయాలి, డెఫినేషన్స్ ఆఫ్ ట్రీస్ చెప్పాము, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ చెప్పాము, రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రీస్ అయిపోయింది నిన్నటి క్లాస్లో. అండ్ దెన్ ద ట్రీ ట్రావెల్ సెల్స్. మీరు డౌట్ ఉంటే ఇక్కడ చూడొచ్చండి. మీరు ఆల్రెడీ మనం చెప్పుకున్న టాపిక్స్లో, సో ఏ మోడల్లో ట్రీ అవుతుంది, టర్మినాలజీ ఆఫ్ ద రూట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద ట్రీస్, ఎడ్జెస్ అంటే ఏంటి, పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, సిబ్లింగ్ అంటే ఏంటి, లీఫ్ అంటే ఏంటి, ఇంటర్నల్ నోడ్స్, డిగ్రీస్, లెవెల్స్, హైట్స్, అండ్ దెన్ డెప్త్, పాత్, దెన్ సబ్ ట్రీస్ అంటే ఏంటి, బైనరీ ట్రీ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఎప్పుడు అవుతుంది, కంప్లీట్ బైనరీ ట్రీ ఎలా అవుతుంది, వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాము. బైనరీ రిప్రజెంటేషన్లో అర్రే రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, లింక్డ్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, వాటి గురించి అంతా మనం డిస్కస్ చేసాము. అదే విధంగా లాస్ట్ క్లాస్లో రైట్ అబౌట్ ద బైనరీ ట్రీ ట్రావెల్స్ గురించి కూడా మనము డిస్కషన్ అయిపోయింది, ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది. సో ఎలా ట్రావెల్ చేస్తుంది అన్న కాన్సెప్ట్లో బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ దర్. సో నా ఈ రోజు చెప్పబోయే క్లాస్ అంటే ఇక్కడ సిలబస్ కూడా చూసుకోవాలి మీరు. సో రిప్రజెంటబిలిటీ ఎలా ఆపరేషన్స్ చేస్తాయి, ట్రీ ట్రావెల్స్ ఎలా జరిగింది అనేది ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. దిస్ పార్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ వెరీ క్లియర్లీ. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సో ఈ రోజు చెప్పబోయే టాపిక్ మరి దీంతో పాటు ఒక ఎక్స్ట్రా టాపిక్ కూడా చెప్తాను, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఇన్ దిస్ వన్, బట్ ఉన్నదాన్నే మనము గోయింగ్. సో ఇక్కడ ఈ రోజు చెప్పబోయే టాపిక్ నేను వన్స్ అగైన్ బైనరీ ట్రీ ట్రావెల్స్ గురించి రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేది మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఇప్పుడే ట్రావెల్స్ ఎలా జరుగుతుంది, ప్రీ ఆర్డరా, పోస్ట్ ఆర్డరా, ఇన్ ఆర్డరా అనేది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. వన్స్ అగైన్ హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ద కాన్సెప్ట్ షుడ్ నాట్ బి మిస్డ్ దట్. సో మీరు ఏ ప్యాటర్న్లో అయినా వెళ్ళండి, ఏ లాంగ్వేజ్లో అయినా వెళ్ళండి, వెదర్ యూఆర్ గోయింగ్ విత్ సి, వెదర్ యూఆర్ గోయింగ్ విత్ జావా, వెదర్ యూఆర్ గోయింగ్ విత్ C++, ఎనీ ప్లాట్ఫామ్ you take of the programming, the data structures common, just writing the script in different pattern. Right. Now, so myself is going to discuss about today's topic, that is I want to discuss about this one. So once again I'm going to tree traversal here. సో ఆల్రెడీ ఇది చెప్పాము, బట్ వన్స్ అగైన్ చెప్పాలి అంటే ఓవరాల్ కాన్సెప్ట్ అలా చెప్పి మళ్ళీ తీసుకురావాలి కాబట్టి. సో ఈ రోజు చెప్పబోయే టాపిక్ నేను బ్రీఫ్గా వెళ్తున్నానండి, అబౌట్ ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాంరా అంటే, ట్రీ ట్రావెల్సెల్లో మనము బైనరీ ట్రీ సర్చింగ్లో తీసుకున్నప్పుడు ఈ 3 ఆర్డర్స్ ఉన్నాయి. ఏమిటివి ఆర్డర్స్, వాట్ ఇట్ విల్ బి డూ. దెన్ హియర్ unlike linear data structures, that is arrays, linked list, queues, stacks, etc., which have only one logical way to traverse them. ఒకటే ఒక లాజికల్ వే ఉంది టు ట్రావర్స్ దేర్. ట్రీస్ కెన్ బి ట్రావర్స్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఈ ట్రీస్ వివిధ రకాల వేస్తో ట్రావర్స్ చేయగలుగుతాయి. ఫాలోయింగ్ ఆర్ ద జనరల్ యూజ్డ్ వేస్ ఫర్ ట్రావర్సింగ్. So for example, we have one tree here. So here in that traversing, we are taking a depth first traversal. అంటే డెప్త్గా వెళ్ళి రూట్ను సర్చింగ్ చేయడం,
దాని ద్వారా ఆ డేటాను ఎలా మనం బయటకు తీసుకురావాలి. సో మనము ట్రీ అనగానే ఒక నోడు 2 చైల్డ్స్ ఉంటే దట్ ఈస్ ఎ ట్రీ. ఇక్కడ ఒక నోడు 2 చైల్డ్స్ ఉన్నాయి, దిస్ ఇస్ వన్ ట్రీ. సో if it is in order, then what the order will come? If it is in pre-order, what the data will become? So whenever you are going, ఇది లాస్ట్ శనివారం రోజు నేను క్లాస్ చెప్పాను ఇది. సో లెఫ్ట్, రూట్, రైట్. ఓకే, ఆ తర్వాత ప్రీ ఆర్డర్ అంటే రూట్, లెఫ్ట్, రైట్. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద పోస్ట్ ఆర్డర్, ఇట్ ఈస్ లెఫ్ట్, రైట్, and then it will be a route. So this is the procedure you are doing. So in the depth first travel cell, what we are doing to here? సో ఇక్కడ ఈ నెంబర్స్ ఎలా వచ్చాయి సార్ అంటే, ఇది ఒక ట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఒక ట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఒక ట్రీ తీసుకున్నప్పుడు then what is going on there, and then here this is the part of the tree. So if when you are coming in order, first what will come? 2, then root, then this one. What is this one? This is the right side. So left, root, right. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ తీసుకునే ముందు దీని కిందగా లెఫ్ట్ సైడ్కి మళ్ళీ చైల్డ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ చైల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రైట్ పార్ట్కి వెళ్ళకూడదు. సో ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ సైడే వెళ్ళాలి. సో దెన్ హియర్ వీఆర్ టేకింగ్ ఫస్ట్ వన్ ఇస్ ద 4 లెఫ్ట్ సైడ్, దెన్ రూట్ 2, దెన్ రైట్ సైడ్ 5. ఆ తర్వాత ఈ ట్రీకి వస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ 2 మెన్షన్ చేశారు కాబట్టి నో నీడ్. సో మిగిలినది 1, 3. దిస్ ఈస్ ద పార్ట్. ఓకే, నెక్స్ట్ when you are coming with the pre-order, root left to right. So root left to right. ఈ ట్రీ ఒకటి, ఈ ట్రీ ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ ఈ సబ్ ట్రీని తీసుకున్నాం. రూట్ ఏంటి? 2. ఓకే, దీనికి రూట్ ఇది. సో ఫస్ట్ రూట్ స్పెసిఫై చేయాలి. అంటే ఈ ఫస్ట్ లెఫ్ట్ రైట్ రాకుండానే వీ హ్యావ్ టు ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ రూట్ పార్ట్. So when you are getting the root part, this is a left child, this is a left child, and then this is the right child, this is the right child. Where is the root? Root is here. When you are coming to this tree, this is the root, right? So first of all, what the root you are taking here? This is the one root because root is this one, 1. Then afterwards, left child, okay. Then this is the root. Then what about this? So root came here. 2 అనేది ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ రూట్ తీసుకున్నావు 1. ఈ రూట్కు ఈ సబ్ ట్రీకి అయిపోయింది రూట్. మళ్ళీ ఈ సబ్ ట్రీ కిందకి వచ్చావు. ఈ సబ్ ట్రీలో రూట్ ఏది? 2, ఎందుకంటే ఫస్ట్ రూట్ కావాలి కాబట్టి. దెన్ తర్వాత ఏం తీసుకోమన్నాడు? లెఫ్ట్ చైల్డ్. లెఫ్ట్ చైల్డ్ ఏంటి? 4. తర్వాత ఏం తీసుకోమన్నాడు? రైట్, 5. దెన్ ఇంక ఇటు పక్కకి వెళ్ళిపోయి ఆల్రెడీ 1 ఈజ్ రూట్ ఈజ్ దేర్. దెన్ బ్యాక్ ఇట్ వస్తే 3. దిస్ ఈస్ ద ప్రీ ఆర్డర్. దెన్ వెన్ యూ ఆర్ కమింగ్ పోస్ట్ ఆర్డర్, ఫస్ట్ వాట్? లెఫ్ట్ రైట్ రూట్. సో లెఫ్ట్ రైట్ రూట్. సో ఫస్ట్ ఈ రూట్ ను తీసుకుంటే దెన్ వాట్ ఇట్ విల్ బి దేర్? దిస్ ఇస్ 1 ట్రీ, దిస్ ఇస్ 1 ట్రీ. సో వాట్ వీ హ్యావ్ టు టేక్? సో వాట్ హీ సెయింగ్? ఫస్ట్ యూ టేక్ నాట్ రూట్, ఫస్ట్ టేక్ లెఫ్ట్. సో లెఫ్ట్ 1 4, తర్వాత రైట్ 5, తర్వాత రూట్ ఓకే 2. దెన్ ఈ పైకి వస్తే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ లెఫ్ట్, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ దేర్. Then next ఏం చేయాలి? రైట్ 3, then 1. So anybody have a doubts here? ఈ పార్ట్ లో ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎనీబడి హ్యావ్ ఎ డౌట్స్ హియర్ రిగార్డింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రీ ట్రావెల్ సెల్? ఎవరో ఒక రెస్పాండ్ ఇవ్వాలండి. సైలెంట్ గా అయిపోతే ఇక్కడ పెట్టేసి గమ్మున అయిపోతే ఎలా? సార్ రైట్. అమ్మా ప్రసన్న, ప్రసన్న మీరు అట్లే మొబైల్స్ పెట్టి వెళ్ళిపోతున్నారా? నాకు డౌట్ వస్తుంది. మధ్యలో మాట్లాడకుండా అంటే యాబ్సెంట్ వేసేస్తాను నేను. లేదు సార్. లేదు అంటున్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వాలండి. రెస్పాండ్ అవ్వకుండా అంటే నాకు ఎలా తెలుస్తుంది? నేనేదో నా అంతకంత నేను చెప్పిపోయేటట్టుకైతే యూట్యూబ్ క్లాస్ పెట్టేనా సరిపోదా? యు ఆర్ ఇన్ 4th యూనిట్. ఇంకా లాస్ట్ ఒక యూనిట్ మాత్రమే ఉంది మీకు. 2nd సెమిస్టర్ అయిపోతుంది. ఓకే,
So no doubts. Right now next my topic is going to discuss on this topic, that is on the syllabus what we have. Counting number of binary trees. Counting number of binary trees. How you can count the numbers of binary trees ఎలా ఉన్నాయి. Then based on that we have taken this one part. Then here so concept అర్థం చేసుకోవాలి. Counting the number of binary search trees present in a binary tree. So given a binary tree, the task is to count the number of binary search trees present in it. సో ఉదాహరణకు ఈ ట్రీలో ట్రీ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చాడు. సో ఈ ట్రీ రిప్రజెంటేషన్ లో దీని యొక్క బైనరీ సెర్చ్ గివ్ ఏ బైనరీ ట్రీ. ద టాస్క్ ఇస్ టు కౌంట్ నంబర్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీస్ ప్రెసెంట్ ఇన్ ఇట్. Right, here one example we have. Right, you can observe this example. Then one we have given one for these two kids. For two there is a two kids. For three there is a two kids. The output is 4. How it is came? So count ఎలా తీసుకుంటున్నాడు? Here each left leaf node represents a binary search. Each leaf node represents a binary search tree and there are total 4 nodes. So ప్రతి ఒక్క లీఫ్ అంటే పేరెంట్ కాకుండా ఇక్కడ here each leaf node represents a binary search tree and there are total 4 nodes. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు? ఇది ఒకటి, దీని కింద పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది ఒక ట్రీ. వీటికి 2 పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ట్రీ. ఇది 3, వీటికి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది సబ్ ట్రీ అయిపోయింది. బట్ వాట్ అబౌట్ 4? దెర్ ఇస్ నో కిడ్స్. ఫర్ 5 దెర్ ఇస్ నో కిడ్స్. For 6 there is no kids. For 7 there is no kids. So the output is came. So who do not have only leaf nodes? Each leaf node represents, ఇక్కడ చూడండి, each leaf node represents a binary search tree and the count of the 4 nodes. This is the one part. Another example you can observe. This is the input. This is the input. ఈ ఇన్పుట్ లో ఈ పార్ట్ ఏమవుతుందండి? 11, 8 అనేది ఒక ట్రీ. రైట్, 8 ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేరు. 10కి ఇద్దరు ఉన్నారు. సో 5కి ఇద్దరు ఉన్నారు. Mic is stopped there. Now I'm going to, yes, I highlighted that one because when I'm changing these things and all, when you're getting that one, this topic. So here ఇక్కడ గమనించాలి. ఇక్కడ గమనించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ 6 ట్రీస్, 6 కౌంట్లో ఎన్ని ఉన్నాయన్నాడండి? 6 ఉన్నాయన్నాడు. అవుట్పుట్ 6 అన్నప్పుడు ఎలా తీసుకోవాలి సార్ మేము? 6 ఎలా వచ్చాయి? ఆ అవుట్పుట్ను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈ 6 అనే టోటల్ ఎలా వచ్చిందో తెలియదు కదా. దెన్ ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఒక సబ్ ట్రీ ఉంది. సో ఈ సబ్ ట్రీకి 2 లీవ్స్ ఉన్నాయి. ఓకే, సో అక్కడ ఏమవుతుంది? ఇది ఒక పార్ట్. నెక్స్ట్ అనదర్ ఇంకోటి సబ్ ట్రీ ఉంది, ఈ పార్ట్ 8, 5, 4, 6 అంటే ఈ పార్ట్ తీసుకున్నాం. ఈ పార్ట్, ఓకే, ఈ పార్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకుంటే 8, 5, 4, 6. సో అప్పుడు ఏమైనాయి? అనదర్ BS2 we have the rooted under the node of 8.
సో ఇది ఈ 8 అనే నోడ్కు ఇవి తీసుకున్నాం, ఎందుకంటే ఇంకో చైల్డ్ ఇక్కడ లేదు కాబట్టి. నెక్స్ట్ ద టోటల్ 6 BST ప్రెసెంట్ ఇంక్లూడింగ్ ద లీఫ్ నోడ్స్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల 6 నోడ్స్ అయ్యాయి అని చెప్తున్నాడు. ఎలా అయ్యాయి సార్ అంటే, ఇది ఒక ఎంటీ లీఫా, దీనికి పిల్లలు లేరా, దీనికి పిల్లలు లేరు, అప్పుడు ఏమవుతుంది ఇది, దిస్ ఈస్ వీఆర్ గెటింగ్ నోడ్ యాజ్ ఎ 4, 6 ఆఫ్ ద లీవ్స్. సో ఈ దీనికి 8కి ఇద్దరు పిల్లలు ఉన్నారండి, లేరు, ఒకడే ఉన్నాడు. సో సో ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ మనం 8 ఫీని 1 2 3 4 అంటే నలుగురు అయ్యారు, ఇద్దరు ఉంటే దట్ ఈస్ అ సబ్ ట్రీ, ఒకరే ఉన్నారు కాబట్టి దీనికి పిల్లలు లేరు కాబట్టి తీసుకున్నాం, దీనికి ఒక్కరే ఉన్నారు కాబట్టి 1 పార్ట్ యూ కెన్ బి ఇంక్లూడ్, ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ట్రీ. ఓకే, సో దాని వలన అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మిగిలినది ఈ 1 2 3 4 అయిపోయాయి. ఇంక ఇటుపక్క వీనికి ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు, ఇదే సబ్ ట్రీ, బట్ వీటికి లేరు కదా 9 8కి. సో 1 2 3 4 5 6, దిస్ ఇస్ ద కౌంట్ ఆఫ్ యువర్ ట్రీ. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ how the counting is going on. Anybody have a doubt? Anybody? No doubt, sir. Right. Now another part we have, that is in the last unit, that is regarding the topic what we have the syllabus, that is I'm going into the top because I have to see the syllabus also. So counting of binary trees, that example, applications of binary trees. Who are using these applications in the binary trees? సో ఏ అప్లికేషన్స్ను మనం ఎక్కువగా ఉపయోగిస్తాము బైనరీ ట్రీస్లో అన్నప్పుడు, సో we can use different types of applications in the market what we have available. So one thing before going there, I have to search there and then I will give one evidence for you. So how it will be there, and then whether it is applicable or not, then applications of binary tree, that in the real life what it will be there, లేదా రియల్ టైంలో ఎలా వస్తున్నాయి, ఎక్కడ మనం యూజ్ చేస్తాము, మనం ఎంతసేపు ఉన్న కాన్సెప్ట్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నామే కానీ దెన్ ఎందుకు, దానివల్ల కారణం ఏంటి, ఏ అప్లికేషన్స్ను మనము ఉపయోగించుకోవచ్చు ఫర్దర్, ఇలాంటివన్నీ వాడు ఎగ్జామినేషన్లో అడిగాడు అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు రైట్ ఏ మినిమమ్ ఆఫ్ some sentences we have to write to get the marks purpose, and then before going to the marks we have to understand the concept also. Okay, without understanding the concept, why instead of simply writing all the things, what is the use for me? So ఏదో చెప్పినట్లు ఉంటుంది, అది అట్లా ఉండకూడదు. కాన్సెప్ట్ పూర్తిగా అర్థం అవ్వాలి, ఎప్పుడు అడిగినా మనం ఆ కాన్సెప్ట్ చెప్పే విధంగా ఉండాలి మన స్టూడెంట్స్. సో ఎస్పెషల్లీ మై స్టూడెంట్స్ షుడ్ బి లైక్ దట్, నా ఇంటెన్షన్ అది. ఓకే, సో ఇక్కడ నేను, సో ఐ హ్యావ్ టేకెన్ సమ్ ట్రీస్ దేర్, సో ఐఎమ్ కమింగ్ టు దిస్ పాయింట్. దెన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద ప్రజెంట్. సో ఆర్ యూ సీయింగ్ దిస్, అబ్జర్వింగ్ ద స్క్రీన్ దేర్, రైట్? మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదండి. నౌ ఇఫ్ యూ అండర్స్టాండ్, దెన్ వీ కెన్ బి ఫినిష్ అవర్ దిస్ యూనిట్ ఆల్సో today itself. Then here, so a binary search tree lo applications of tree ela unnayi. So ivi different. So oka node rendu childs tree, oka node rendu childs, this is a tree concept. So tree concept lo we can take the some of the reasons. Unlike array and linked list, which are linear data structures, tree is a hierarchical or non-linear data structure. One reason to use trees might be because you want to store information that naturally forms a hierarchy. Trees ని ఎందుకు ఉపయోగిస్తున్నావు, న్యాచురల్ గా దాని యొక్క హైరార్చీ. హైరార్చీ అంటే ఏంటి, జనరేషన్స్. ఓకే, ఏ జనరేషన్స్, మీరు ఏ వంశం అయ్యా అంట, ఫలానా వంశం వస్తులము. ఓకే, మీరు దెన్ దాంట్లో ఉన్నాయి కదా ఏమిటోళ్ళు అనేది, దట్ ఈస్ ద థింగ్. ద హియర్ one reason to use trees might be because
you want to store information that naturally forms a hierarchy. ఉదాహరణకు ఏ ఫైల్ సిస్టమ్ ఆఫ్ ఏ కంప్యూటర్లో ఏమున్నాయి. సో ఉదాహరణకు ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఒక రూటు, దాంట్లో మళ్ళా సబ్ హెడింగ్స్, మళ్ళీ దాంట్లో మళ్ళీ సబ్ హెడింగ్స్, మళ్ళీ ఈ విధంగా మనం డివిజన్ చేసుకుంటూ వస్తాము. సో ఆ విధంగా డివిజన్ చేసుకుంటూ వచ్చే విధానాన్నే మనము యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ అప్లికేషన్స్. So if we organize the keys in the form of tree, we can search for a given key in moderate time, that is quicker than linked list and slower than arrays. Then we can use a binary search tree. Okay, so ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీలో మనము త్వరగా డేటాను ఫైండ్ అవుట్ చేయడానికి then we can be quickly use this binary search. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీలో మనం ఏం చేస్తాం, మన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. సో ఈ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తాం, ఈ బైనరీ సెర్చ్ ట్రీ వల్ల ఏం జరుగుతుంది ఆర్గనైజేషన్లో. సో వెతకడానికి డేటాను చాలా ఈజీగా అవుతుంది. ఏ విధంగా ఈజీగా అవుతుంది అనేది ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు. ఇఫ్ యు ఆర్గనైజ్ కీ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ ట్రీ, మీరు ఆర్గనైజ్ కీ చేస్తే ఏ ఫామ్లో నుంచి డేటాను బయటికి తీయాలనుకుంటున్నారో, with some ordering of example binary search tree, that is a BST, we can search for a given key, in moderate time, quicker than linked list and slower than arrays. ఈ బైనరీ సెర్చ్ ట్రీ ద్వారా లింక్డ్ లిస్ట్ అయితే చాలా స్పీడ్గా సెర్చ్ చేస్తాం, అర్రేస్లో స్లోగా సెర్చ్ చేస్తాం. దానికంటే మధ్యలో ఉండేది ఈ బైనరీ సెర్చ్ ట్రీ. సో దెన్ అనదర్ ఆప్షన్ వీ హ్యావ్ the application, that is we can insert delete keys in moderate time. So we can insert a delete in moderate time, then here we can be use quicker than the array, slower than the list. సో ఇక్కడ మనం వెతకాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ చేయాలన్నా కూడా బైనరీ సెర్చ్ ట్రీ ద్వారా we can quickly insert quicker than arrays. Arrays అంటే కొద్దిగా స్లో అవుతుంది. Then with the help of the binary search you can insert the values also. Then ఇక్కడ ఇంకోటి పాయింట్ చెప్తున్నాడు, like linked list and unlike arrays, pointers implementation tree does not have an upper limit on number of nodes as node are linked using the pointers. సో ఇక్కడ పాయింటర్స్ ను కూడా ఉపయోగించుకుని మనము implementation of insertion deletion will be done in the trees. సో అవి ఎలా జరుగుతాయి ప్రాక్టికలీ we can see with the programs, right? So if we ask what are the applications you are using in the binary tree, if it is came in the examination part, it is coming for the 10 marks question. So we can write this 10 points, then we can get very easily to gather the marks. Store hierarchical data like a folder structure, organization structure, XML, HTML data. This is the latest application we are using for the based on the binary search tree. అంటే ఇవి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ జరుగుతుంది, మీకు థర్డ్ ఇయర్లో వస్తుంది. దెన్ XML ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, దెన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా జరుగుతుంది అనేది ఆల్ ద న్యూ సాఫ్ట్వేర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ BST only. Then binary search tree is a tree that allows fast search, insert, delete on a sorted data. It also allows finding closest items. So binary search tree ద్వారా what you can do, you can insert, delete, sorted, or in ascending order, a descending order, whatever you want, you can find very easily. Heap is a tree, that data structure which is implemented using arrays and used to implement priority queues. So ఇది ఒక అప్లికేషన్. B-tree ఒక అప్లికేషన్, B+tree అనేది ఒక ఇంప్లిమెంటేషన్. ఇవి రెండు ఎక్కడ చేస్తారు సార్ అంటే డేటాబేసెస్లో చేస్తారు. సో డేటాబేసెస్ మీకు యూ కెన్ గెట్ ఇన్ ద సెకండ్ ఇయర్, ఐ థింక్ సో ఫర్ యువర్ సిలబస్. సో అండ్ దెన్ సింటాక్స్ ట్రీస్ ఆర్ యూజింగ్ ఫర్ ద కంపైలర్స్. మనం కంపైలరు అండ్ దెన్ ఇంటర్ప్రిటరు, ఆ తర్వాత మనం చెప్పుకున్నాం సి లాంగ్వేజ్లో కంపైలర్ ఏం చేస్తుంది, రన్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్, అక్కడ కూడా ఏ ఫార్మాట్ని ఫాలో అవుతున్నారు. You are following binary search tree. It is first of all కంపైల్ చేయకుండానే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా సి ప్రోగ్రామ్ను,
చేయడం లేదు. ఎందుకు కంపైల్ చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ చేయాలి. హైరార్చికల్ మోడల్లో చెక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ రైటా, సెకండ్ స్టెప్ రైటా, థర్డ్ స్టెప్ రైటా, ఫోర్త్ స్టెప్ రైటా, ఎక్కడైనా సెమికోలన్ మిస్ అయిందా, ఎక్కడైనా యాంపర్సెంట్ మిస్ అయిందా, ఎక్కడైనా బ్రాకెట్ మిస్ అయిందా, ఎక్కడైనా ప్రింట్ఎఫ్ లో ఎఫ్ మిస్ అయిందా, ఎవ్రీథింగ్ యు ఆర్ చెకింగ్ ద సింటాక్స్ ట్రీ. Where is the concept? The concept of binary search tree. This is the application you are using. Then KD tree, the space partitioning tree user organized to point k dimensional spaces. Tries, different spanning trees also available. This is a workflow for computing digital images for visual effects. So workflow statement will come for the, these are the applications which are using in the binary search tree. So we have to write that one. So here, up to here, anybody have any doubts? Anybody have any doubts regarding this? No, sir. Right. So here we are maximally we are finished the 4th unit of your second sem. Now give the attendance and then we'll continue with the next class with the 5th unit. అమ్మా, ఎవరికైనా కాన్సెప్ట్ అర్థం కాలేదంటే దయచేసి అడగండి. దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. యూ కెన్ రిపీట్. సిలబస్ అయిపోయిన వెంటనే మనమే వెళ్ళిపోమండి. సిలబస్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన క్లాస్ కాకుండా I can give another classes with you because the practical things we have to do. Right. So in the present attendance, ఇంతవరకు ఎక్కువ మంది ఉన్నారు, అప్పుడు వెళ్ళిపోయారా జనాలు? వాళ్ళ కర్మ. So Munira, Majida both are came. Then Bhagyareka is absent. Tirumalesh. Tirumalesh. See, Tirumalesh is not there. Absent, sir. Right. ఆ తర్వాత గణేష్ వచ్చాడు, దామోదర్ వచ్చాడు, టి తిరుమలేష్ లేడు, సోహెల్ వచ్చాడు, ఖాదర్ భాష అబ్సెంట్, భానుప్రకాష్ లేడు, శ్రీధర్ రెడ్డి లేడు, నాగేశ్వర వచ్చాడు. నాగేశ్వర ఉన్నావు కదా? రైట్. సాయి లేడు, ఆది లేడు, సతీష్ లేడు, హరినాథ్ లేడు, మంజునాథ్కి ఏమైంది ఈరోజు? తరుణ్, వెంకట తరుణ్, నందకుమార్ రైట్, జాబేద్, పవన్ లేడు, అబ్దుల్ మొహమ్మద్ లేడు, ప్రసన్న జ్యోతి ప్రెసెంట్. రైట్. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఏనా ఇన్ ద క్లాస్? 7 మెంబర్స్ ఉన్నారా? ఏమది ఇలా ఇర్రెగ్యులారిటీ అయితే ఇబ్బంది కదబ్బా. లాస్ట్ వరకు ఉండాలి క్లాస్ లో. అట్లా వచ్చి అట్లా పోవడానికి కాదు కదా క్లాస్. రైట్. ఓకే, విల్ స్టాప్ ద రికార్డింగ్.